అందరికీ నమస్తే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దశాబ్దాల తరబడి తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకే పార్టీ లేదా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడిఎంకే ఈ రెండు పార్టీలు మాత్రమే అధికారంలోకి వచ్చాయి. ఒకవేళ ఒకరు అధికారంలో ఉంటే ఒకరు ప్రతిపక్షం. ఇలాగే కొనసాగింది, ఇలాగే సాగింది రాజకీయ కథ తమిళనాడులో. కానీ ఇప్పుడు కథ మారిందా లేక మనం చూస్తుంది కొత్త రాజకీయ ట్రయల్ రా? ఫస్ట్ టైం తమిళనాడు రాజకీయ చరిత్రలో పరిస్థితి మారింది అనిపించే సీన్స్ కనిపిస్తున్నాయి. మూడో ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దాదాపుగా 105 నుంచి 108 సీట్లు, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క ప్రకారం 106 సీట్లు గెలిచినట్టే టాక్. నేను వీడియో చేస్తున్నప్పటికీ ఒక గంట ముందు దాకా. మేబీ ఫైనల్ రిజల్ట్స్ లో 2-3 అటు ఇటు కావచ్చు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 118 దాటలేదట. అంటే క్లియర్ గా సంకీర్ణ ప్రభుత్వం సీన్ లోకి వస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. ఓట్ షేర్ చూస్తే విజయ్ పార్టీకి సుమారు 35%, డిఎంకేకి 24.5%, అన్నా డిఎంకేకి ఏఐఏడిఎంకేకి 21%. అంటే ఇది కేవలం గెలుపు కాదు, ఇది ఓటు బ్యాంక్ షేక్ అన్నమాట. అంతే. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఏం జరిగింది? అధికార వ్యతిరేక ఓట్లు విభజించుకొని ఒక పార్టీకి లాభం చేకూరేది. కానీ ఇప్పుడు విజయ్ ఎవరి ఓట్లు మాత్రమే కట్ చేయలేదు, అందరికీ ఓట్లు కట్ చేసి, అందరి ఓట్లు కట్ చేసి తన బేస్ క్రియేట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. రెండు పార్టీల ఓట్లు కట్ చేసి. ఇదే రిజల్ట్ నిజమైతే డిఎంకే ఏఐఏడిఎంకే రెండు పార్టీలకు ఇది హెచ్చరిక గంట అని చెప్పుకోవచ్చు. అంటే డేంజర్ బెల్ అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అండి. ఒకవేళ, అంటే ఇది జరగదు, గెస్ కొడుతున్నాను మాత్రమే, ఒకవేళ మీరు కూడా ఈ క్వశ్చన్ వేసుకోండి, డిఎంకే అండ్ అన్నా డిఎంకే కలుస్తాయా? ఇప్పుడే కాదేమో, కానీ ఫ్యూచర్లో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎందుకంటే ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష హోదాలను వాళ్ళిద్దరే చవి చూశారు దశాబ్దాల కాలంగా. మరి ఇప్పుడు మూడో బలమైనటువంటి పార్టీ ఇద్దరికి ఎదురైనప్పుడు, మూడో శత్రువు కలుస్తున్నప్పుడు ఇద్దరు శత్రువులు మిత్రులు అవుతారు కదా. కాబట్టి ఒకవేళ ఇప్పుడే కాదేమో, ఫ్యూచర్లో రాజకీయాల్లో మనం అనుకున్నట్లే ఎప్పుడు శాశ్వతంగా శత్రువులు ఉండరు అనమాట. మూడో వ్యక్తి బలంగా ఎతికితే పాత శత్రువులు కూడా ఒకటయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మరో కీలక పాయింట్ ఏంటంటే, విజయ్ కేవలం 10 నుంచి 15 సీట్లు గెలుచుంటే టెంపరీ వేవ్ అనేసేవారు. కానీ 100+ సీట్లు అంటే ఇది సిస్టమ్ చేంజ్ సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా విజయ్ వయస్సు 50లోనే ఉంది. మరో 20 నుంచి 25 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండగలడు. అతను సీఎం అయితే, గుడ్ గవర్నెన్స్ ఇస్తే, మంచి పరిపాలన అందిస్తే తమిళ ఓటర్లు రిపీట్ చేసేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ అవుతుందండి. కాంగ్రెస్, బీజేపీ లాంటి నేషనల్ పార్టీలు చాలా తక్కువ సీట్లతో ఉన్నాయి. కాబట్టి విజయ్కు సపోర్ట్ ఇవ్వగల పవర్ వాళ్లకు సరిపోదు. చివరకు డిఎంకే లేదా అన్నా డిఎంకే సపోర్ట్ అవసరం పడేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అయితే వాళ్ళు విజయ్ని సీఎం చేస్తారా లేక వాళ్ళే కలిసిపోతారా? ఇదే అసలు పొలిటికల్ థ్రిల్లర్ అన్నమాట ఇప్పుడు. కానీ ఒక చిన్న రియాలిటీ చెక్ కూడా ఇక్కడ మనకు అవసరం అవుతుంది. ఈ లెక్కలు, ఈ సీన్స్, ఇవి ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్ లేదా హైపోథెటికల్ అనాలిసిస్ మాత్రమే. అధికారిక ఫలితాలు వేరేలా ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, తమిళనాడు రాజకీయాలు ఇక మునుపట్ల సింపుల్ కాదు. ప్రతి నెల ఒక ట్విస్ట్, ప్రతి నిర్ణయం ఒక గేమ్ చేంజర్. సంకీర్ణ ప్రభుత్వం వస్తే మధ్యంతర ఎన్నికలు కూడా ఆశ్చర్యం కాదనమాట. మొత్తానికి ఇది కేవలం ఎలక్షన్ రిజల్ట్ కాదు, తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాతి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.